अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి అనుభవ దశలోకి మనం వచ్చి అనుభవ దశలో కూడా దాదాపుగా మనం వ్రతాన్ని పూర్తి చేసుకునే దీనికి వచ్చేసాం. ఈరోజు 26వ రోజు. ఈ 26వ రోజు ఆండాళ్ గోపిక ఏ పాసురంతో స్వామిని ఎలా వేడుకున్నారో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கேட்டியேல் சாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன் செங்கங்கள் போயிப்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டே செய்ப்பாரே கொளவிளக்கே கொடியே விதானமே அலிநிலையாய் அருளேலோ రెంబావాయ్. మాలే మణివొన్న మార్గళి నీరాడువాన్ అని చెప్తుంది ఆండాళ్ గోపిక. నిన్న చెప్పుకున్నాం కదా, ఆయన ఆశ్రిత వ్యామోహము కలిగిన వాడు అని. అదే చెప్తున్నారు ఈరోజు. ఆశ్రయించిన వారిని రక్షించువాడు, ఆశ్రిత వ్యామోహము కలవాడు, మణివొన్న ఇంద్రనీలమణి కాంతి కలిగిన వాడు. ఆ ఇంద్రనీలమణి కాంతి కలిగి ఆశ్రిత వ్యామోహం కలిగి ఉన్న కృష్ణ, నీలమణి కాంతి కలిగిన ఓ స్వామి, నువ్వు మార్గశీర్ష స్నానం చేయవలసి, మేము ఆ వ్రతం చేస్తున్నాం, మార్గశీర్ష స్నాన వ్రతానికి వెళ్ళవలసి ఉంది. స్నానానికి కావలసిన పరికరాలు మాకు నీవు ఇవ్వవలసి ఉంది. మా పెద్దలు చెప్పిన వ్రతాన్ని మేము చేస్తున్నాం. మేము ఈ వ్రతానికి కొన్ని సాధనాలు మాకు కావాలి. ఏమిటి ఆ సాధనాలు అని అంటే, చక్కటి తెల్లని పెద్దది అయిన పాంచజన్యము కావాలి, అంటే శంఖం కావాలి. మంగళ దీపరేఖం కావాలి. గానం చేసే భక్తులు కావాలి, మంగళగానం చేసే భక్తులు కావాలి. పరై అనే సాధనం కావాలి. ఆ తర్వాత చాందిని ఒకటి కావాలి. తర్వాత కొలవిళక్కే దీపం ఒకటి కావాలి, మంగళ దీపరేఖ ఇలాగ కావాలి. వీటన్నింటినీ మాకు నువ్వు కృప చేయవలసి ఉన్నది. ఇవన్నీ మాకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము ఈ వ్రతం చేస్తాము అని చెప్పి వటపత్ర సాయిని అలినిలయ్యాయి అని చెప్పి ఆ స్వామి దగ్గర వేడుకుంటోంది ఆండాళ్ గోపిక. ఈరోజు పాసురంలో ఇవి మాకు అవసరము, ఇవ్వాలి ఈ వ్రతం చేయడానికి అని చెప్తోంది ఆండాళ్ గోపిక.
శ్రీకృష్ణయ్యట ఈ గోపికలందరూ ఆయన సింహాసనం చుట్టూ చేరి ఉన్నారు కదా. ఎక్కడున్నారు వీళ్ళందరూ? రేపల్లెలో ఉన్నారు. ఆ రేపల్లెలో, ఆ భవనంలో, ఆ మండపంలో, రాజమండపంలో ఉన్న సింహాసనం మీద కూర్చుని, వీరాసనంతో కూర్చుని ఉన్న శ్రీకృష్ణయ్య దగ్గర ఉన్నారు ఈ గోపికలందరూ. ఉండి ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన వీళ్ళని చూస్తూ ఉన్నారు. శ్రీకృష్ణయ్య గోపికల్ని చూస్తున్నారు, గోపికలు శ్రీకృష్ణయ్యని చూస్తున్నారు. గోపికలేమో వచ్చిన విషయాన్ని చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఈ పిల్లలు నా మీద వ్యామోహంతో ఇలా వచ్చారా ఈ రాత్రి వేళ, ఈ మంచులో అని చెప్పి ఆయన చాలా వ్యామోహంగా చూస్తున్నారట. వీళ్ళు అనుకున్నారు మనకే ఉంది ఆయన మీద, ఆయనకి లేదు అని చెప్పి అనుకున్నారు. ఏమనుకున్నారంటే నేనే బాగా ప్రేమించగలుగుతున్నాను, అవతల వాళ్ళు నన్ను బాగా ప్రేమించలేకపోతున్నారు అని సహజంగా అందరూ వారిని వారు బాగా అనుకుంటారు. ఇంకొకరికన్నా వారినే బాగా అనుకుంటారు. అది మామూలుగా మానవుల లక్షణం. ఏదైనా సరే నేనే కరెక్ట్ అన్నట్టు. అలానే గోపికలు కూడా ఏమనుకున్నారంటే శ్రీకృష్ణయ్య మీద మనకే ఉంది వ్యామోహం, ఆయనకి లేదు. అందువలనే మనకి వ్రతం చేద్దాము అన్న ఆలోచన కలిగి శ్రీకృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఆయన్ని చూసి ఆయన్ని ఆచార్యుడిగా పెట్టుకొని పరై అనే సాధనం తీసుకుని వెళ్ళాలి అనే వంకతో ఆయన దగ్గరికి చేరాం. నిజమేగా. ఒక విషయం గురించి కొంచెం ఎడబాటుగా ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళ పెద్దలు కలవద్దు అని చెప్పారు, ఎవరు మాట్లాడుకోవద్దు అన్నారు. అమ్మాయి వయసు వచ్చింది, మీరు ఎక్కడ కూడా బజార్లలో అక్కడ తిరగకూడదు, ఇళ్లల్లో ఒద్దిగ్గా ఉండాలి అని చెప్పారు. వాళ్ళు వాళ్ళ ధర్మం చెప్పారు. వీళ్ళేమనుకున్నారు, శ్రీకృష్ణయ్యతో కలవకుండా ఉండటానికి మన్నిలా వీళ్ళు ఏదో అడ్డు పెడుతున్నారని వీళ్ళు అనుకున్నారు. నేనొచ్చాక కదా వీళ్ళందరూ కూడా ఇలాగా చక్కగా ఉన్నారు, అది వీళ్ళు గమనించుకోలేకపోతున్నారే అని స్వామి బాధపడ్డారు. ఇలా జరిగిన విషయానికి వీళ్ళు దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి ఎవరు ముందు వచ్చి వారిని కలిశారో వాళ్ళు ఇలా అనుకోవడంలో తప్పులేదుగా. శ్రీకృష్ణయ్య, గోపికలు వీళ్ళందరూ కూడా ఆడుకుంటున్న స్థలం దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉన్న సమయంలో కొంత సమయం వాళ్ళకి విలంబం కలిగింది. ఆ విలంబం కలిగిన తర్వాత మళ్ళా కలుసుకునేటప్పుడు ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. మనకే ఉంది వ్యామోహం, ఆయనకి లేదు అని అనుకున్నారు. ఆయనంటే మనకి ఇష్టం కానీ మనం అంటే ఆయనకి ఇష్టం ఉందో లేదో వీళ్ళ భావన. నిన్నటి రోజున ఏం చెప్పారు, నువ్వు ఎవరైనా సరే నీ దగ్గరికి వస్తే వచ్చిన వాళ్ళని, ఆశ్రయించిన వాళ్ళని రక్షించాలి అనే వ్యామోహం కలిగిన వాడివి కదా అని చెప్పి నిన్న చెప్పారు. కానీ శ్రీకృష్ణయ్య వాళ్ళని అలానే చూస్తున్నారట, వాళ్ళ ముఖం వంక, వాళ్ళ వక్షోజాల వంక. అంటే మనకి వేరే వేరే అనిపిస్తాయి కానీ అది అంతరార్థం వేరు. వాళ్ళ నితంబం వంక అలా చూస్తూ ఉన్నారట ఒక్కొక్కళ్ళని. మీరు నడిచొచ్చారా, నా కోసం వచ్చారా. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఆనందంతో పాటు తడి వస్తుంది, అంటే ఆర్తి వస్తుంది. అలా చూస్తూ ఉంటారు, రెప్ప వేసే లోపే నీళ్లు వస్తాయి. అంతలోనే మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది, అస్సలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు తెలుసా, నువ్వు అసలు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ కనిపించావు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అలా మాట్లాడేటప్పుడే మళ్ళా కళ్ళల్లో ఒక రకమైన ఆనందం, కాంతి కనిపిస్తుంది. ఆ కాంతిగా చూస్తున్నారట ఎవరిని, గోపికలని. ఎవరు చూస్తున్నారు, శ్రీకృష్ణయ్య చూస్తున్నారు. వాళ్ళ 25 రోజుల వ్రతం, ఆ వ్రతంలో శ్రీకృష్ణుడు ఈ రోజు వాళ్ళని పరీక్షగా చూస్తున్నారు. ఆ చూసేటప్పుడు వీళ్ళకట సిగ్గేసిందట వీళ్ళకి. ఎవరైనా తదేకంగా మన చూస్తూ ఉన్నారనుకో, ఏంటి అలా చూస్తున్నారు, బొట్టి సరిగ్గా లేదా, లేకపోతే ఏమన్నా తేడాగా ఉంది, మనం చూసుకుంటాం. జరిగే విషయమే కదా. ఎవరైనా ఒక విషయం గురించి ఒక నిమిషం అలానే ఒక మనిషిని చూస్తూ ఉంటే మనం సరిగ్గా లేమని చూస్తున్నారా ఏంటని మనం సరి చేసుకోవాలని అనుకుంటాం. అది కామన్గా జరిగే విషయం.
అలానే వీళ్ళకి అలా వాళ్ళు సరిగ్గా లేరేమో అనే విషయం మీద సిగ్గేలా వీళ్ళకి. వాళ్ళకి వేసిన సిగ్గేంటో తెలిసిన, మనమే ఏదో చాలా గొప్ప వాళ్ళం, ప్రేమ ఉంది, వ్యామోహం ఉంది, కృష్ణయ్య అంటే మనకున్న భక్తి ఎవరికుంది అనేలాగున మనం భావించాము. ఆయన వ్యామోహం ముందు మన వ్యామోహం చిన్నదిగా ఉంది. శ్రీకృష్ణయ్య వ్యామోహం సముద్రం అంత కనిపిస్తుంది ఆయన కళ్ళతో మనని చూస్తుంటే. మన వ్యామోహం గోష్పాదం అంతుంది. ఆవు గిట్ట ఎంత ఎంత ప్లేస్ అయితే ఆక్రమిస్తుందో అంతే ఉంది మన వ్యామోహం. ఆయన వ్యామోహం చూద్దామా, సముద్రం అంతా ఉంది. ఎలా తెలిసిందండి వీళ్ళకి? అది ఎలా తెలిసింది? వ్యామోహం అంతుంది ఈ గోపికల పట్ల శ్రీకృష్ణుడికి అనే విషయం ఎలా తెలిసింది? ముందు వచ్చింది వీళ్ళు కదా, ఆయనకి వ్యామోహం ఉందని ఎలా తెలిసింది? నిన్న చెప్పుకున్నాంగా, ఈయనకు ఒక జన్మ రహస్యం ఉంది, అందువలన అది తెలిసింది కాబట్టి ఇది తెలిసింది అని చెప్పి అనుకుంటున్నాం కదా అని అనుకుంటాం మనం. నిన్నటి నుంచి కథ వింటున్న వాళ్ళం అలాగ తెలిసి ఉండవచ్చు అని అనుకుంటాం. కానీ అలా కాదు. కృష్ణుణ్ణి వీళ్ళు ఎలాగా కొలుస్తున్నారు, ఏమని పిలుస్తున్నారు? 2-3 సార్లు పాసురాల్లో కూడా మణివర్ణుడు అని పిలుస్తున్నారు. మణివర్ణుడు అని అంటున్నారు. మణి అంటే మనందరికీ తెలుసు, కాంతి కలిగినది అని. మాలే మణివర్ణ అని పిలుస్తున్నారు. మణివర్ణము కలిగిన కృష్ణ అని, స్వామి అని పిలుస్తున్నారు. మణి ఎలా ప్రకాశిస్తుందో మనందరికీ తెలుసు. ఆ మణి ఎంత ఇదిగా ఉంటుందో ఎలాగనంటే, ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక మణి ఉందనుకోండి, దాన్ని ఎలా ఫీల్ అవుతారు? అమ్మో వాళ్ళ దగ్గర మణులు ఉన్నాయి అని చెప్తారు. మణులు, మాన్యాలు అవన్నీ కూడా స్టేటస్కి గుర్తుగా చెప్తారు. వాళ్ళ దగ్గర మణులు ఉన్నాయి తెలుసా అని చెప్తారు. అది ఒక ఉన్నతమైన ఆస్తి, ఐశ్వర్యానికి చిహ్నంగా మణిని చెప్తారు. అది వాళ్ళ దగ్గర ఉంటే గొప్పదనాన్ని తెచ్చిపెడుతుంది. అదే ఎవరి దగ్గరైనా లేని వారి దగ్గర ఆ మణి ఉందనుకోండి, ఏమంటారు? ఆ ఉన్న ఆయన ఏమనుకుంటారంటే, లేని ఆయన దగ్గర మణి ఉంటే, నా దగ్గర గొప్పగా విలువ చేసే మణి ఉంది, ఈ మణిని నేను అమ్మేసి ఆ ద్రవ్యంతో నేను చక్కగా బ్రతకొచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది. లేని వారి దగ్గర మణి ఉన్నా అది ఐశ్వర్యాన్ని ఇస్తుందనే ధైర్యం ఉంటుంది. ఉన్నవారి దగ్గర మణి ఉన్నా అది వాళ్ళ ఐశ్వర్యానికి, ఉన్నత స్థితికి చిహ్నంగా ఉంటుంది. అలానే ఆ మణి ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళ ప్రకాశం ఉంటూనే ఉంటుంది. ఈ మణికి ఒక లక్షణం ఉంది. ఏంటి అని అంటే, మనకి 9వ పాసురంలో లోపల పడుకున్న గోపిక కనిపిస్తోంది అని చెప్పి పరిశుద్ధమైన అని చెప్తున్నాం. నిర్మలమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన అనము, పరిశుద్ధమైన అనే అంటాము. ఒకప్పుడు మలినం ఉండి దాన్ని తుడిచివేయగా కనిపించిన దాన్ని, కాంతిని నిర్మలము అంటాం. పరిశుద్ధము, అది పుట్టడమే పరిశుద్ధంగా పుట్టింది. ఏ మలినాన్ని అంటించుకోదు, అది ఏ మలినము దాన్ని అంటదు, అది ఎప్పుడు కాంతి తగ్గదు. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, తెచ్చినప్పుడు చాలా కాంతిగా ఉంటాయి, మెల్లమెల్లగా ఏమవుతాయి, వాటి స్వభావం కాంతి తగ్గుతూ వస్తుంది. కానీ ఈ మణికి మాత్రం కాంతి తగ్గదు. ఎన్ని రోజులైనా అది ఏ మలినాన్ని అంటించుకోదు, దాని కాంతిని అది కోల్పోదు. ఇంకొక విషయం కూడా ఉంది, ఏంటో తెలుసా? ఆ మణి లోపల ఏమున్నదో బయటికి స్వచ్ఛతగా, రుజుత్వంగా కనపడనిస్తుంది. అందుకని మణివర్ణ అని పిలుస్తున్నారు వీళ్ళు. లోపల ఏమున్నదో మనకి మణి గురించి 9వ పాసురంలో చెప్పుకున్నాం, అందువల్ల అది చెప్తున్నాను. ఊమయో అందిశెవిడో ఆనందలో ఏమ పెరింది మందిరప్పట్టాలో. ఏంటి, మేమందరం కూడా ఇలాగా పెద్దగా అరుస్తూ లేవాలి, మనం వ్రతస్థలానికి వెళ్ళాలి అని చెప్తున్నా కూడా
ఏంటమ్మా ఈ ఈ అమ్మాయి అసలు లేవడం లేదు, అసలు లేచినట్టు కనపడటమే లేదు, పడుకునే ఉంది. ఇంకా ఎలా చెప్పారంటే లోపల ఎలా ఉందో గోపిక బయటికి కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది? ఆమె మణిమయ భవనంలో ఉంది. ఏ మణిమయ భవనంలో ఉంది? పరిశుద్ధమైన మణిమయ భవనంలో పవళించి ఉన్న గోపిక అని 9వ పాసురంలో చెప్తున్నాం. అది మనకి తెలిసింది. అంటే మణి అంత కాంతివంతంగా ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో తెలిసే అంత. అసలు మణే ఈయనట స్వామి, మణే కృష్ణస్వామి. ఈయనే మాలే మణివర్ణ ఆశ్రిత వ్యామోహం కలిగిన మణివర్ణం కలిగిన స్వామి అని పిలుస్తుంది గోపిక. ఆండాళ్ గోపిక అలా పిలుస్తుంది. అప్పుడు ఈయనలో ఏమున్నాయో కనిపిస్తుంది కదా. ఆ భవనంలో గోపిక పడుకొని ఉందా, లేచిందా, బయటికి ఎలా కనిపిస్తుందో అలానే ఇప్పుడు ఈయననే మణిగా చెప్తుంది. మణివర్ణంగా చూస్తున్నారు వాళ్ళు. ఆ మణివర్ణం కూడా ఏంటి? ఇంద్రనీలమణి. ఇంద్రనీలమణి, నీలవర్ణం మనందరికీ తెలిసిందే. ఆ ఇంద్రనీలమణి వర్ణం కలిగిన ఆయన శ్రీకృష్ణ అని చెప్తున్నారు. ఆయన లోపల వీళ్ళ మీద ఉన్న వ్యామోహం కనిపిస్తుంది. ఆ మణి యొక్క కాంతిలో, శ్రీకృష్ణ స్వామి యొక్క ఆ నయనాలలో వీళ్ళ మీద ఉన్న వ్యామోహము అనేది ఎంత ఉందో అనేది వీళ్ళకి కనిపిస్తుందట. అందువల్ల ఆండాళ్ గోపిక మణివర్ణ అని చెప్పింది. ఈయనకి రుజుత్వం ఉంది అని చెప్పారు కదా. ఆ రుజుత్వం ఏంటి అని అంటే ఆయన ఏది మనకి సదాత్మన ఏంటి అని అంటే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, సదాత్మన అని చెప్తారు. నువ్వు ఏది భావించావో అది చెప్పు, నువ్వు ఏది చెప్పావో అది సంపూర్ణంగా చెయ్యడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నేను చెప్పాను కదా, నేను అనుకున్నది చెప్పాను, చెప్పిన తర్వాత నేను చేయదగింది కొంతే చేసేసి వదిలేస్తే సరిపోతుంది, అంటే సగమే చేసి వదిలేస్తే సరిపోతుంది అది అనుకోకు. అప్పుడు ఏమైనట్టు? మనసులో అనుకున్నది వాక్యంతో చెప్పింది చర్య కర్మతో పూర్తిగా చెయ్యాలి. అది అప్పటికి పూర్తి అయిపోయినట్లు. ఏది అనుకుంటున్నామో అది చెప్పాలి, ఏది చెప్తున్నామో అది చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి? అనుకున్నది సంపూర్ణంగా చెయ్యాలి. ఇది ఇక్కడ తీసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇటు తీసి పెట్టడం ఇది సంపూర్ణం. అంతేగాని ఇక్కడ పెడితే సంపూర్ణం అయినట్లా? నేను అనుకున్నానండి, తీశానండి, పెట్టానుగా అంటే పెట్టే ప్లేస్లో పెట్టాలి, అప్పటికి అది సంపూర్ణమైనట్టు. అలాగ చేసేదాన్ని సదాత్మన, మంచివారు అని అంటారు. అలా కాకుండా మనస్సు అన్యతు, కర్మని అన్యతు అలా చేసే వాళ్ళని ఏమంటారు? దురాత్మన అంటారు. ఎలాగ దురాత్మన తెలిసిన? మనసులో ఒకటి భావించి వాక్యంతో ఒకటి చెప్పి చర్య చేసే పనిలో ఇంకొకలా చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే దురాత్మన. అంటే వీళ్ళు మంచి ఆత్మలు కారు అని అంటారు. అలాగా స్వామి కాదు, ఆయన రుజుత్వం కలిగిన ఆయన. రుజుత్వము అని అంటే మొన్న అనుకున్నాం మనం, ఆర్జీవంలో ఒక భాగం రుజుత్వం. ఆర్జీవం కలిగిన శ్రీకృష్ణ అని పిలిచారు గత పాసురాల్లో. ఆర్జీవంలో రుజుత్వం ఒకటి. ఆ రుజుత్వం కలిగిన వారు ఎవరు? స్వామి కృష్ణయ్య. ఆయనకి ఆశ్రిత వ్యామోహము అనే జన్మరహస్యం కలిగిన స్వామి రుజుత్వం కలిగిన ఆయన కదా. అందువలన ఆయన మణివర్ణుడు అని వీళ్ళు ఎందుకు పిలిచారు అని అంటే వీళ్ళ మీద ఉన్న వ్యామోహం అంతలా కనిపిస్తుందట ఆయనకి. రామచంద్రమూర్తి రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యంలో ఉన్నప్పుడు, సీతాదేవి లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చి రామచంద్రమూర్తి దగ్గర సీతాదేవిని చూశాను అని చెప్పి, స్వామి అమ్మ జానకి అయోనిజ వైదేహి 1 మాసము మాత్రమే ఉంటానందండి అని చెప్పారట. ఉంటానంది స్వామి అని చెప్పారట.
ఎవరు? హనుమంతుడు రాముడితో చెప్తున్నాడు, నేను ఈ లంకలో ఇంకొక మాసము మాత్రమే ఉంటాను నాన్న అని చెప్పింది అమ్మ అని చెప్పారట హనుమస్వామి. అది రామచంద్రమూర్తికి చెప్తున్నారు ఆయన. రామచంద్రమూర్తి ఏమన్నారు? ఉంటుందిలే, ఒక నెల రోజులు ఉంటానందిగా, ఈ లోపు ఇవన్నీ కూర్చుకోవాలి కదా, అది కదా ఇది కదా, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి, అదేమో ఆ, సేతుబంధనం అవన్నీ కట్టుకోవాలి కదా, వారధి కట్టాలి కదా. ఇలా ఏమీ అనలేదు రామచంద్రమూర్తి. మీ అమ్మ చాలా గట్టిది నాన్న, ఒక మాసం ఉంటానంది, నేను ఆమెని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నారట. అంటే ఆయన వ్యామోహం అలాంటిది. ఆ సీతాదేవి కన్నా రామచంద్రమూర్తి వ్యామోహమే ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. అలానే గోపికలు మాకే ఉంది వ్యామోహం అనుకున్నారు. కానీ కృష్ణయ్యని చూశాక తెలిసింది ఏంటి అని అంటే, ఈయనకి సముద్రం అంతా ఉంది, మనకి గోష్పాదం అంతే ఉంది అని అనుకున్నారు. అలాంటి వ్యామోహం కలిగిన ఆయన్ని వీళ్ళు అడిగారట, స్వామి మాకు ఈ మార్గళి వ్రతం చేస్తున్నందుకు ఆ స్నానం చేయించే దీనికి మాకు పరికరాలు కావాలి అని చెప్పి అడిగారట. ఈయనకి ఒక అనుమానం కలిగింది. ఎవరికి? శ్రీకృష్ణయ్యకి కలిగి అడిగారు, ఎక్కడుంది ఇది? ఇప్పుడు ఈ మార్గళి వ్రతం చేయమని ఎక్కడుంది? దేనికి సంబంధించింది అసలు ఈ వ్రతం? దేనికి చేస్తున్నారు? ఎక్కడుంది ఇది అని అడిగారట. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో, మనకి కొన్ని యజ్ఞాలు ఉన్నాయి కదా, ఆ యజ్ఞాలు సుందరకాండ యజ్ఞం దేనికోసం చేస్తున్నావు? మాకేదో బాగుండాలని చేస్తున్నావు. లేదు, అష్టాక్షరి యజ్ఞం దేనికోసం చేస్తున్నావు? అష్టాక్షరి చెయ్యాలని చేస్తున్నాము. లేదు, ఇంకొకటి ఇలా ఉన్నాయి, కొన్ని కామ్య యజ్ఞాలని ఉంటాయి, చండీ యాగం అని, తర్వాత ఇంకా ఇలా ఉంటాయి కొన్ని కొన్ని హోమాలు యజ్ఞాలు, అవి కాంక్షించి చేస్తారు. ఏదో ఒక కాంక్ష, ఐశ్వర్యం కోసం శ్రీచక్రార్చన ఇలాగా ఉంటాయి. అవి చేస్తున్నారంటే అవి కోసం వాళ్ళు చేస్తున్నారు. అది మనకి పుత్రకామేష్టి లేదు. పుత్రకామేష్టి దేనికి చేస్తారు? పిల్లలు పుట్టడం కోసం చేస్తారు. అట్లానే ఇంకొక యజ్ఞం, అది దేనికి? దీనికోసం చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం దేనికి చేస్తారు? ఏదో ఇంట్లో బాగోకపోతేనో, బాగుండాలి అనో, ప్రతి సంవత్సరము స్వామిని తలుచుకోవాలి అనో, ఏదో ఒక కామ్యంతో ఈ వ్రతం చేస్తారు. అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. అవి శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నవి కదా. ఇది ఎక్కడుంది అసలు? ఏ ఆగమంలో ఏ వేదంలో ఉంది అని అడిగారట. ఎవరు అడిగారు? శ్రీకృష్ణయ్య అడిగారు. అదంతా మాకు తెలియదు స్వామి, అవి వేదాలేంటో శాస్త్రాలేంటో అవన్నీ మాకు తెలీదు. మేము శిష్టాచారాన్ని పాటిస్తున్నాం. శిష్టాచారము అనంటే మా పెద్దలు పాటించిన దానిని మేం పాటిస్తున్నాం. మా పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈటి బాధలు వచ్చినాయి అనంటే, కాత్యాయని వ్రతం చెయ్యాలి, మనకి వర్షం కావాలి అంటే మనం ఏం చేస్తాం? మనకి చేలు గింజలు వేసే స్థితి వచ్చింది, వర్షం ఇంకా రాలేదు అంటే ఏం చేస్తాం? గంగానమ్మకి నీళ్లు పోస్తాం, జాతర చేస్తాం, గంగానమ్మకి నీళ్లు పోయటం, వర్షం పడాలి అని చెప్పి కోరుకోవడం, ఇలా చేస్తాం. అలానే అక్కడ కూడా గోవుల గ్రాసం కూడా తక్కువయ్యే, కరువు కాటకాలు వచ్చినాయి అని చెప్పి వ్రతం మొదలు పెట్టారు. ఆ వ్రతం ఏమని చేయమన్నారు? కృష్ణుణ్ణి ఆచార్యుడిగా పెట్టుకొని కాత్యాయని వ్రతం చెయ్యండి అని చెప్పారు. అదే చేస్తున్నాం. ఇది శాస్త్రంలో ఉందా? ఇది ధర్మబద్ధంగా ఉందా? ఇది ఇలా ఉందా? మరి అలా చేసినప్పుడు మీరు చేస్తున్న వ్రతం వర్షం కోసం చేస్తున్నాం అన్నారు. నిన్నేమని చెప్పారు? నిన్న కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమని చెప్పారు? మేము మీ దగ్గరే ఉండిపోయేలాగున వచ్చాం కృష్ణ అని చెప్పారు. మరి దానికి ఎలా పొసుగుతుంది అది? ఇది అదేమో శిష్టాచారం అని చెప్తున్నారు. ఇక్కడే ఉండిపోవడానికి జనులందరికీ తెలియలాగున కాత్యాయని వ్రతం చేస్తున్నాం. కానీ మా మనసులో కోరిక ఏంటో తెలుసా? కృష్ణయ్య దగ్గరే ఉండిపోవాలి, అది మా కోరిక. మరి దానికి ఇంకొక వేరే ఉంది కదా. ఎవరైనా మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఉపవాసాలు చేయాలి, ధ్యానం చేయాలి, తపస్సు చేసుకోవాలి.
మోక్షం కావాలి అనుకున్న వాళ్ళకి అవి రెండు వాటి నుంచి వెళ్ళాలి. మీరు అవేమన్నా చేశారా? ఏం లేదు, చేయలేదు కృష్ణ. అవన్నీ ఏం చేయలేదు. మరి ఇదెలా పొసుకుతుంది? సిద్ధోపాయ నిష్ఠులు, సాధ్యోపాయ నిష్ఠులు అని చెప్పి ఉంటారు. సాధ్యోపాయ నిష్ఠులు అనంటే వాళ్ళు సాధించుకుని నిష్ఠని చేకూర్చుకుంటారు. సిద్ధోపాయ నిష్ఠులు అంటే వారు ఏమి చెప్పారో, పెద్దలది ఏది ఆచారంగా వస్తుందో అదే చేస్తారు, ఇంకొకటి చేయరు. అలాగ ఉంటారు. అలాగ వచ్చాం మేము, ఆ నిష్ఠ కలిగిన వాళ్ళు. మాకు ఇవన్నీ ఇవ్వవలసి ఉంది నీవు అని చెప్పారు. ఇక్కడ కృష్ణయ్యకి వీళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం అంటే మేము మా పెద్దల ఆచారాన్నే ఆచారంగా తీసుకొని చేశాము అని చెప్పారు. పెద్దలు చేసినది ఏదైనా సరే అది ఆచారము, అది ఆచారాన్ని పిల్లలు పాటించాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. అలా పాటించాము మేము అని గోపికలు చెప్తున్నారు. అదే కృష్ణయ్య దగ్గర కూడా ఇది మేము ఇలా పాటించి వ్రతం చేస్తున్నామని చెప్తున్నారు. మనకి అయోధ్య ఉంది కదా, అయోధ్య చాలా సంవత్సరాలు కొంచెం అది ఆ మందిరం కట్టడానికి చాలా సంవత్సరాల నుంచి అందరూ ఇది పడ్డారు. అయోధ్యకి ఒక గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత ఏంటంటే ఆ గ్రామ దేవతకి ఆరాధనలు జరగటం అనేది మానేశారు. మానేయడం ఒకటిను, అది లోతుకి వెళ్ళిపోయి భూమి ఏమో పెరిగిపోయింది, రోడ్లు పెరిగిపోయినాయి. దానికి అసలు సంపూర్ణంగా సంస్కారం అనేది లేకుండా పోయింది. అందువలన ఎవరు కూడా ఆరాధనలు కూడా చేయడం లేదు. చాలా సంవత్సరాల పాటు అది అలానే నడుస్తూ ఉంది. మందిర నిర్మాణం ఇంకా జరగడానికి ముందుకి రావడం లేదు కార్యక్రమం. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఎవరికో ఒక మహానుభావుడికి ఒక విషయం అనిపించింది, ఇది ఇలా ఉంది, ఈ గ్రామ దేవత ఇది శుభ్రం చేయాలి ఇక్కడ అని చెప్పి అదంతా కూడా అందరినీ అడిగి ఆయన ఒక 10 లక్షలు పెట్టి అది బాగు చేయించారు. బాగు చేయించి 5 రోజులు ఆ గ్రామ దేవత ఆరాధన చేశారు. చేసినప్పుడు ఆ చేయించిన ఆయనకి కలలో వచ్చింది అమ్మవారు. వచ్చి చెప్పారట, ఏది జరిగినా నాకిక్కడ విన్నవించుకొని వెళ్ళేవాళ్ళు వెనకటి వాళ్ళు, అది ఇప్పుడు ఇక్కడ జరిగింది, మీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పారట. వెంటనే వాళ్ళు అనుకున్న కార్యక్రమం రామమందిరం గురించి అనుకున్నారు. ఇది లైవ్ జరిగిన విషయం, అందుకు చెప్తున్నాను. పెద్దవాళ్ళు చేసిన పనిని కొత్తగా నేనేదో చేస్తాను కాదు, పెద్దవాళ్ళని ఆచరించాలి. ఒకవేళ వాళ్ళు గనక ఆ ఆచారంలో లేకపోయి ఉంటే అంతకుముందు పెద్దవాళ్ళు ఆచరించి ఉంటారు. మనకు ఒక ఆచారం పైనుంచి వస్తుంది, మధ్యలో కట్ చేసేసి ఏవేవో వర్ణాలు పెడితే అది కుదరదు, అంతకన్నా ఏం లేదు. వీళ్ళు వెంటనే అక్కడ అయోధ్య బాలరాముడి దగ్గర ఇప్పుడు కట్టినది ఉంది కదా, అక్కడ విషయం గురించి ఇక్కడ అమ్మవారికి చెప్పి ఆ జాతర చేసిన తర్వాత వీళ్ళు మామూలుగా వెళ్ళిపోయారు. ఒక నెల రోజుల్లో అయోధ్య రామమందిరం కట్టమని చెప్పి వచ్చింది. అవేవో ఆర్డర్స్ అవేమంటారు అవెన్నో వచ్చినాయి, కట్టారు. అలాగా అంటే పెద్దలు చేసిన పనికి, సంప్రదాయాన్ని పాటించే పెద్దలు చేసిన పనికి అంత విలువ ఉంటుంది, అంత ఇది ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. అలానే మా పెద్దలు చెప్పిన పనిని మేం చేశాము అని చెప్తుంది ఆండాళ్ గోపిక. ఇక్కడ పెద్దవాళ్ళు రేపటికి ఎలాగ పిల్లలకి జ్ఞానాన్ని మన వృత్తికి సంబంధించింది అందించాలి అనేది ఆలోచిస్తారు. మేము ఇలా చేసేవాళ్ళం, దానివల్ల ఆ ఇబ్బంది వచ్చింది, కానీ దాని నుంచి ఇలా చేస్తే మనం హాయిగా ఉన్నాం అలా చెప్తారు. దానివల్ల మనకి కొంత జ్ఞానం తెలుస్తుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏవో చెప్తారు, చాలా చాలా మంచి మంచి విషయాలు. ఆ మంచి విషయాలు మనకి ఉపయోగపడతాయి. ఒక రాజుగారట 50 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే ఉండకూడదు గ్రామంలో అని చెప్పారట. 50 ముసలి వాళ్ళు ఈ గ్రామంలో ఉండకూడదు, మనకి నచ్చదు, ముసలి వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు, అది అక్కడ ఉద్దేశం. అది 50 దాటితే ఇక అసలు ఆ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, చనిపోవాలి. అది కూడా రాజాస్థానానికి తీసుకెళ్ళి 50 ఏళ్ళు దాటినాయి అని చెప్పి అప్పచెప్పేసి రావాలి, అక్కడ వాళ్లే వధించేస్తారు.
అసలు అది ఆ రాజ్యం యొక్క నియమం. అట్లా జరుగుతుంది. ఒక పిల్లవాడికి తండ్రి అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం. ఆ 50 ఏళ్ళు దాటినయి. తండ్రిని తీసుకెళ్ళి అప్పచెప్పాలి. దాటినయి తండ్రిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పటం ఆ కుర్రవాడికి ఇష్టం లేదు. ఇష్టం లేక ఏం చేశారు, "నాన్న నువ్వు బయటికి రా మాకు. నిన్ను రాజాస్థానికి తీసుకెళ్ళి అప్పచెప్పడానికి నాకు అంత మనసు అంగీకరించడం లేదు. నువ్వు బయటికి రావద్దు. నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను. నువ్వు ఇంట్లోనే ఉండమని" చెప్పారు. ఆయన కూడా సరే అన్నాడు. పుత్ర వాత్సల్యానికి ఆయన పొంగిపోయారు. ఆయన కూడా సరేనని చెప్పారు. అలా ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 20 సంవత్సరాలు ఆ కొడుకు దగ్గర ఆ తండ్రి అలా ఉండిపోయారు. అంటే ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు వచ్చినాయి. 20 సంవత్సరాల తర్వాత ఆ రాజ్యానికి ఒక కరువు వచ్చింది. ఏంటి అనంటే, ఈ పొలాల్లో గింజలు వేస్తారు కదా, వరి గింజలు వేసిన తర్వాత, వరి కానీ ఏదైనా సరే గింజలు వేస్తేనే కదా మొక్కలు వస్తాయి. అలా ఒకసారి వేసిన తర్వాత ఇది ఎక్కువైపోయి వర్షం తాకిడికి ఆ గింజలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఎవరి దగ్గర లేవు. పంట వేయడానికి కావలసిన ఆ గింజలు లేవు. లేకపోతే రాజుగారు ఊరు కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా మీటింగ్ పెట్టుకుని వెళ్తుంటే ఈయన బయటికి వెళ్ళారు కదా. ఈ ముసలాయన ఇంట్లో ఉన్న ఆయన, "ఏంటన్నా ఏంటి అని అంటే, రాజుగారు వస్తున్నారు ఇవాళ మన ఊరు" అని చెప్పారు. దేనికి అని అంటే, పంటలు వేయడానికి కావలసిన ఇత్తనాలు లేవు, అది ఎలాగో ఎవరైనా సలహా చెప్తారా అని అందరి సలహాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పారు. అవునా అని చెప్పి, సరే నువ్వు కూడా చెప్పు అయితే వెళ్ళి అని చెప్పాను. నాకేం తెలుస్తుంది చెప్పడానికి, నేను చెప్తానన్నాడు. ఆ ఇంట్లో 70 ఏళ్ల ముసలాయన ఉన్నారు కదా, ఆయన నేను చెప్తాను, రాజుగారిని ఒక 10 రోజులు మన ఊళ్ళో ఉండమని చెప్పమని చెప్పారు. సరే ఒక 10 రోజులు ఉండండి, నేను చెప్తానని చెప్పొచ్చాడు ఈ పిల్లవాడు వెళ్ళి. ఏం చెప్తావు అని అంటే, నేను చెప్తాను అని చెప్పాడు. వచ్చి, నాన్న నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. ఏంటది, ఏం జరుగుతుంది అని అంటే, నాన్న మన పొలాలలో నుంచి ధాన్యం తీసుకుని రోడ్డు మీదకి వచ్చే దాన్ని ఏదో అంటాం కదా, పొలాల్లో నుంచి రోడ్డు మీదకి మన బండిని తీసుకుని వచ్చే బళ్ళగాడే బళ్ళు వెళ్ళే దారి ఉంటుంది కదా, ఆ ఆ దారి ఈ బండి చక్రానికి అది లోతుగా అయి ఉంటుంది, దారి కనిపిస్తూ ఉంటుంది. దానిలో ఈ 4 రోజులు కూడా నువ్వు ప్రతి పొలానికి ఉన్న దారికి నీళ్లు పోస్తూ ఉండమని చెప్పు. నీళ్లు పోయండి, నీళ్లు పోస్తూ ఉండండి. అట్లా ఒక 4-5 రోజులు చెయ్యండి. తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే ఆయన సరేనని చెప్పాడు. ఆ రాజుగారు, నువ్వు 10 రోజులు ఉండమన్నావు, 5 రోజులు ఇలా నీళ్లు పోయమని చెప్తున్నావు, 10 రోజులు అయిపోతే నా తల తీసేస్తాడు ఆయన. ఇక్కడ ఏం చెబుతావు రోజు అడుగుతున్నారని చెప్పి ఈ కొడుకు కొంచెం ఒత్తిడి పడుతూ అడిగాడు. జరుగుతుంది కదా ఉండమని చెప్పానన్నారు. 10 రోజులు అయిపోయింది. అయిన తర్వాత ఈ గాల్లో నీళ్లు పోస్తూ ఉండమన్నాం కదా, దానిలో నుంచి మొలకలు వచ్చినాయి. అదేంటి, వీళ్ళు పోసే ఇత్తనాలకి సంబంధించిన మొలకలు వచ్చినాయి. అరే ఇలా వచ్చినాయి అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇవి తీసి నాటి మళ్ళా దాన్ని వృద్ధి చెందించుకోవచ్చు అనేది తెలిసిపోయింది అక్కడ అందరికి. అంటే ఈ కొంచెం ఇత్తనాలు మొక్కలైనవి, ఈ మొక్కల్ని ఇంకా మళ్ళీ విస్తృతంగా మొక్కలు చేయొచ్చు అనేది అర్థమైపోయింది. వెంటనే ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత రాజుగారికి వచ్చి ఈ రెమెడీ ఆ ఊరు వాసులందరూ కూడా గ్రామవాసులు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన రాజుగారు అన్నారు, ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది, ఈ సమస్య ఇంకా తీరినట్టే, కొంచెం 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 పెంచుకుంటుంటారు ఇక దాన్నే ఇంకా ఇత్తనాలు వచ్చేసినట్లే. ఈ ఆలోచన వచ్చినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను అని చెప్పి, నీకు నేను గిఫ్ట్ ఇస్తాను, అది రాజులు బహుమతులు ఇస్తారు కదా అని చెప్పారు. మనసు ఒప్పుకోలే ఆయనకి. ఎందుకు ఒప్పుకోలేదనంటే ఆలోచన అయింది కాదు కదా, వాళ్ళ నాన్నగారిది. వెంటనే, రాజా నాకే బహుమతి వద్దు, నేను ఒక ఇది అడుగుతాను, ఒక విషయాన్ని అడుగుతాను, దానికి మీరు ఓకే చేస్తే చాలు అని చెప్పారు. ఏంటని అడిగాడు ఆయన. ఈ ఆలోచన నాది కాదు, ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ముసలి వాళ్ళు అనేవాళ్ళు ఈ గ్రామంలో ఉండకూడదు అని చెప్పి మీరు చాటింపు వేయించారు కదా,
దానికి భయం వేసి మా నాన్నగారిని నా ఇంట్లోనే దాచుకున్నారు. 20 ఏళ్ల నుంచి మా నాన్న బయట ముఖం చూడకుండా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో ఆ గృహంలోనే ఉన్న ఆయన ఇచ్చిన సలహా ఇది. అంటే పెద్దవాళ్ళు పని చేయలేరు, లేదు వాళ్ళకేదో మనకి ఇంట్లో వాళ్ళు అడ్డము అని చెప్పి అనుకుంటామేమో. ఆయన ఇచ్చిన సలహా బట్టే ఇప్పుడు ఈ ఆహారాన్ని ఎలా సేకరించాలి అనేది తెలిసింది. ఈ 50 ఏళ్ళు దాటితే ఈ గ్రామంలో ఉండకూడదు అనే ఒక రూల్ ఉంది కదా, ఆ రూల్ తీసేయండి అని చెప్పారు. నాకే బహుమతులు ఇవ్వక్కర్లేదు. ఏ కొడుకు తండ్రిని తీసుకెళ్లి రాజాస్థానంలో అప్పచెప్పడానికి మనసు ఒప్పుకోదు. కానీ మీ ఆజ్ఞని శిరసావహిస్తున్నారు. దానివల్ల ఏం జరిగింది? మన రాజ్యానికి కరువు ఏర్పడింది. ఇలాంటివన్నీ కూడా నిదానంగా జరుగుతాయి. అందువలన ఈ నాకు బహుమతి వద్దు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళైనా సరే గ్రామంలో హాయిగా బ్రతకొచ్చు అనే విషయాన్ని చాటింపు వేసే రూల్ తీసుకురండి అని అడిగాడు ఆయన. దానికి రాజుగారు మెచ్చుకున్నారు. ఆ ముసలాయన్ని తీసుకొచ్చి ఆ రాజుగారికి చూపించి, ఎవ్వరూ కూడా ఇంకా ముసలి వాళ్ళు ఉండకూడదనే రూల్ని బ్రేక్ చేస్తున్నాం అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, పెద్దవాళ్ళు చెప్తున్నారు చెయ్యాలా అక్కర్లేదా, పెద్దవాళ్ళు అని చెప్తున్నారంటే వాళ్ళు అనుభవాలతో చెప్తారు. వాళ్ళ అనుభవం మనకి పాఠం, అనుభవం నేర్పిన పాఠం అని చెప్తారు చూసారా, అది. పెద్దవాళ్ళు అంటే ఎవరు? మన జ్ఞానవంతులు. మనకన్నా వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి. మంచి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, మంచిని చూపించే వాళ్ళు పెద్దవాళ్ళు, 10 మందితో కలిసి ఉండండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. భగవంతుడు రా నాన్న మన్ని చూస్తోంది, తండ్రి హరిచేరు మనియడి తండ్రి. నాన్న మనమే బ్రతుకుతున్నాం, మన జవసత్వాలతో మనం పంటలు పండించుకుంటున్నాం, మన బాహుబలాలతో మన కడుపు మనం నింపుకుంటున్నాం, ఇంకెవరిని పట్టించుకోనక్కర్లేదు. ఇవి కాదు, ఇవి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు? మనం ఎంత చేసినా సమాజంతో కలిసి ఉండాలి, వారు పెద్దవారు. మనకి ఎంత ఉన్నా 10 మందిలో ఒకరిలా ఉండాలి, వాళ్ళు పెద్దవాళ్ళు. మనం ఎంత బాగా ఉన్నా, ఐశ్వర్యంతోనూ ఆరోగ్యంతో తులతూగుతున్నా, ఇలా ఉండటానికి కారణం భగవంతుడు. గతంలో మనం ఉగాది ఇలా చేసేవాళ్ళం, సంక్రాంతి ఇలా చేసేవాళ్ళం, సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేవాళ్ళం. ఇంట్లో సంక్రాంతి పండగకి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం కదా, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు మీరు వచ్చాక వచ్చినాయి కానీ అవన్నీ ఏం లేవు. వాళ్ళు పెద్దవాళ్ళు కారు అనకండి. మనకి కన్నా కూడా పెద్దవాళ్ళు వాళ్ళు చేసే వెళ్ళారు, అందుకే మనం బాగున్నాం. బద్ధకంతో కొన్ని ఎగరగొట్టేసే వాళ్ళు పెద్దవాళ్ళు కారు, వాళ్ళని పెద్దవాళ్ళు అనరు. ధర్మాన్ని, శాస్త్రాన్ని, భగవంతుణ్ణి మర్చిపోకూడదు, 10 మందితో అంటే కలిసి ఉండాలి 10 మందితో అని చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు అదే 10 మందితో కలవమనే చెప్పారు. ఇక్కడ అందరూ కలిసి ఈ వ్రతం చెయ్యండి అన్నారు. ఎవరింట్లో వాళ్ళు కాచని వ్రతం చేసేసేద్దాం అనుకోలేదు. అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళమన్నారు? ఆచార్యుడి దగ్గరికి వెళ్ళమన్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు. అంటే ఆచార్యుడు గురువుల్ని మర్చిపోకూడదని చెప్పారు. అందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వీళ్ళు పెద్దలు చెప్పిన పనిని చేశామంటే కృష్ణయ్య మాట్లాడలేదు ఇక్కడ, అవునా అన్నారు అంతే. అంటే పెద్దల్ని గౌరవించారు. కానీ పెద్దలు ఏం చెప్పారు? కృష్ణయ్యని కలవద్దన్నాం కదా, ఆయన వైపుకి వెళ్లకుండా ఎవరింట్లో వాళ్ళు ఫోటో పెట్టుకుని పూజ చేసేయండి అని చెప్పలా. మనకి ఈ కరువు కాటకాలు ఎందుకు వచ్చినాయో, ఈ కరువు కాటకాలు తీర్చాలంటే ఈ పూజ చేయాలి. ఈ పూజ చేయాలంటే ఆచార్యుడు మంచివాడు దొరకాలి. ఆచార్యుడు మంచివాడు ఎవరు అనంటే మనకి శ్రీకృష్ణయ్యే తగినవాడు అని వాళ్ళే నిర్ణయించారు. కలవద్దు అన్న పెద్దవాళ్ళే నిర్ణయించారు. అందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. మంచిగానే చెప్పగలగాలి, వారిని పెద్దవారు అంటారు. ఆ మంచి మనకి పనికొస్తే మంచి, మనకి పనికి రాకపోతే అది చెడు, వాళ్ళని పెద్దవాళ్ళు అనరు. వయసు రీత్యా పెద్దవారైతే గౌరవిద్దాం, వయసు ఉందిగా నమస్కారం, అంత మటుకే అది మన సంస్కారం. అంతేగాని పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎగిరి లాగి తన్నరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు?
మంచి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆ మంచి కూడా నీకెప్పుడు భగవంతుడు, ఆచార్యులు, 10 మందితో కలిసి ఉండటాలు, బంధుజనంతో కలిసి ఉండాలి. మన ఇంటికి ఒక సంప్రదాయం ఉంది, సంస్కృతి ఉంది. మనం ఈ పండగ చేస్తే కొంతమంది కొన్ని పండగలు చేయరు తెలుసా మీకు? ఆ పండగ చేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగింది అని కొన్ని పండగలు చేయరు. ఈ పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెడుతుంటేనే, ఏమన్నా చేస్తుంటేనే వాళ్ళ పుట్టింటికి పంపించడం అలా చేస్తారు. అదెందుకో అక్కడ అలా పడింది. అది ఎలా తెలిసింది మనకి? వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు ఆచారం ప్రకారం ఏదో జరగబట్టే కదా తెలిసింది. అలాగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చేయకూడనివి ఉంటాయి, చేసేవి ఉంటాయి. అలాంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు. వీళ్ళు అలాంటి మంచి విషయం ఇక్కడ చెప్పారు. ఆ చెప్పడం వల్లనే వాళ్ళు వెళ్ళొద్దంటే మానేశారు. ఇప్పుడు వెళ్ళమన్నారు, వెళ్తున్నారు. పూజ చేయమన్నారు, చేస్తున్నారు. అది తప్పు చెప్పామా, ఒప్పు చెప్పామా, బాధ్యత ఎవరిది అక్కడ? పెద్దవాళ్ళదే. పెద్దవాళ్ళదే కదా. అలాగా ఈరోజు ఎక్కడుంది ఇది అని చెప్తే, మేము శిష్టాచారాన్ని పాటిస్తున్నాం స్వామి అని చెప్పారు ఆండాళ్ళ గోపిక, మరి ఇతర గోపికలు. మాకు మార్గళి వ్రతం స్నానం చేయవలసి ఉంది. స్నానానికి ఏం కావాలి? యమునా నది ఉందిగా, కానీ 5 లక్షల మంది ఉన్నారు. స్వామి పర్మిషన్ కావాల్సిందే. అంతమంది అంటే మామూలు విషయం కాదు కదా. అట్లాగా తర్వాత పెద్ద శంఖం కావాలి. అది చాలా తెల్లగా ఉండాలి. పాలన్న వన్నత్తు, పాలవలే తెల్లగా ఉండాలి. అది ఎలాంటిదంటే పాంచజన్యమై ఉండాలి. శంఖాలే కదా, చాలా ఉన్నాయి. నిన్న అనుకున్నాం కదా, ఐశ్వర్యాన్ని ఐశ్వర్యంతో పంచించగలిగిన శక్తిమంతుడు అనని. నీలాదేవి తీసుకొచ్చిస్తుంది, ఆమె ఐశ్వర్యవంతురాలు అని చెప్పి అనుకున్నాం కదా. ఆమె తీసుకొచ్చి ఈ శంఖాలన్నీ ఇచ్చేస్తుంది, తీసుకోండి ఏముంది దానికి అన్నారు ఆయన. అలా కుదరదు. ఏవో మామూలుగా ఇసుకలో దొరికే గవ్వల్లాంటి శంఖాలు ఇవి కాదు, సముద్రంలో దొరికేవి అవి కాదు. అవి వద్దు, అవి బాగా సౌండ్ రావు, శబ్దం రావు. క్వాలిటీ ఉన్నవి కావాలి. క్వాలిటీ అని అంటే మాకు తెలిసి ఒకటే ఉంది క్వాలిటీ. ఏంటి అని అంటే పాంచజన్యం అని ఒకటి ఉంది స్వామి. అది చాలా తెల్లగా ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది, అది చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఆ పెద్ద శబ్దం అందరికీ కూడా వణుకు పుట్టిస్తుంది. వణుకు 2 సార్లు పుడుతుంది. ఒకటి చలేసినప్పుడు, ఇంకోటి భయం కలిగినప్పుడు. ఈ 2 కదా. అలానే వీళ్ళు ఊదినప్పుడు కూడా అలానే కలుగుతుందట. ఇలా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, పాంచజన్యాన్ని మ్రోగించంగానే యుద్ధం జరిగింది కదా. భారత యుద్ధంలో శంఖాలు ఊదినప్పుడు, పాంచజన్యాన్ని శ్రీకృష్ణుడు ఊదినప్పుడు అవతల ఉన్న వాళ్ళందరికీ కూడా శంఖధ్వనే ఇంత బాగా వస్తోంది అని వాళ్ళు వచ్చారు. దుర్యోధనకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళు సైనికులు వచ్చారు. పాండవ సైన్యం వచ్చింది, దుర్యోధన సైన్యం వచ్చింది. 2 కలిపి ఒక చోట నుంచున్నాయి. మేము వచ్చామనే ఒక సిగ్నల్ సేవ ఉంటాయి కదా, యుద్ధ నీతి ఒకటి ఉంటుంది కదా. అలాగ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ దుర్యోధనాదులు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ద్రోణుడు, వీళ్ళంతా కూడా అందరూ గబగబా అక్కడ టపటపా 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 అన్నట్టు ఊదేశారు. గోలగోలుగా ఏదో తిరణాలకు వెళ్తున్నాం మేము ఇప్పుడు అన్నట్టు. అయిపోయిన తర్వాత ఇటువైపు ఎవరున్నారు? పాండవులు ఉన్నారు కదా. ఈ పాండవులు ఒకరి తర్వాత ఒకళ్ళు ఊదారు. అందరూ ఒకసారి ఊదితే 100 మంది ఉన్నా కూడా 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒకరి తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం ఊదినా 100 నిమిషాలు పడుతుంది. అంతే కదా. అలాగా కృష్ణుడు, అర్జునుడు, పాండుడు, తను, భీముడు, ఇలాగా ధర్మరాజు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ శంఖధ్వని చేశారట. దానికే భయం వేసిందట వాళ్ళందరికీ. క్రమ సిద్ధాంతం ఎవరికైనా భయం వేస్తుంది. నువ్వు ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నప్పుడు భయం వేసి 100 మాటలు చెప్తారు. ఆ పద్ధతిని వాళ్ళేమి వేరేగా అవతల వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ పద్ధతిని ప్రకటించరు.
వాళ్ళ పద్ధతి అసలు అదే. అది చూస్తే మనం భయపడతామని పద్ధతి తగ్గించుకొని, అంటే శ్రీకృష్ణయ్య యొక్క 4 చేతులు గనక మనం చూస్తే, లేదు రాక్షసుల్ని సంహరించే సమయంలో చూసారా, ఎప్పుడైనా సరే ఏదైనా అసురుల్ని సంహరించేటప్పుడు రేపల్లెలో ఎవరు ఉండరు. అదేంటో ఆ 6 రోజుల పూతన దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా ఉయ్యాల్లో పిల్లవాడిని తీసుకుని ఉంటే అందరూ నిశ్చేష్టులై ఉంటారు. అలానే మణిగ్రీవ వాళ్ళిద్దరిని కూడా చంపారు కదా, ఆ శాప విమోచనం చేశారు కదా నలకూబర మణిగ్రీవుల్ని. అప్పుడు కూడా అంతే, ఎవ్వరుండరు అక్కడ. ఏంటో ఆ రూపం చూశారనుకోండి, ఆయన ఆయన దాఢ్యమైన ఇది, బలమైన ఇది చూశారనుకోండి, భయపడిపోతారనో ఏమో. ఒకవేళ వాళ్ళు చూసినా వెంటనే మర్చిపోయేలాగా చేస్తారు స్వామి. ఇప్పుడు ఆవలిస్తున్నప్పుడు యశోదాదేవి అవన్నీ చూపించిందండి. 14 భువన భాండాలు ఆయన నోటిలో చూసింది. ఆ చూసింది అలానే గుర్తుండిపోయింది అనుకోండి, వెంటనే తీసుకుని మళ్ళీ పిల్లవాడికి పాలివ్వగలుగుతుందా? భయం వేస్తుంది కదా. ఆయన ఏం చేశారు, వెంటనే ఏమీ లేదు అక్కడ అన్నట్టు మాయ చేశారు, లీల చేశారు. అలానే వారి వారి పద్ధతిలో ఉండి ఆ పద్ధతికి మనం భయపడతామేమో, ఆ పద్ధతికి మనం దగ్గరికి వెళ్ళలేకపోతామేమో అని తగ్గించుకుంటారు. అంతేగాని వారి పద్ధతి వారి పద్ధతి, ఆ పద్ధతిని చూసి భయపడతామని ఆ పద్ధతిని తగ్గించుకుంటారు. అంతే తప్ప భయపెట్టడానికి పద్ధతులు పాటించరు. అవతల వారిని ఏదో భయపెట్టాలి అని పద్ధతులు పాటించరు, వారి పద్ధతి అది. కానీ వారు మనం భయపడతామేమోనని ఆ పద్ధతిని, ఆ రూల్స్ని కొంచెం బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. అలాగా శ్రీకృష్ణయ్య ఇక్కడ గోదాదేవి ఆండాళ్ గోపిక చెప్తూ ఉన్నారు కదా, పాంచజన్యం కావాలి అని చెప్పారు. ఆ పాంచజన్యము ఎవరికి ఉంది? స్వామికే ఉంది. పాంచజన్యం పోలిన పాంచజన్యం ఎవరికైనా ఉందా? అదొకటి పెండింగ్ పడింది. లిస్ట్ ఇస్తున్నారు కదా వీళ్ళు. శ్రీకృష్ణకి మనం పూజ చేయించుకుందాం అనగానే ఏంటారు, ఏమి అనుకుంటాం? లిస్ట్ తీసుకోవాలనుకుంటాం కదా పూజ అనగానే. ఏంటి కావాలి అనగానే పళ్ళు, పూలు, కొబ్బరికాయలు, తమలపాకులు, కర్పూరం, గంధం, కడ్డీలు, వరుసన అవి రాసుకుంటాం కదా. అలానే వీళ్ళు కూడా రాసుకుంటున్నారు. ఆ రాసుకుంటున్న దాంట్లో ఏం కావాలని అడిగారు ముందు? మేము నీతో నీరాడపోదు వీరు, స్వామితో మాకు స్నానం చేయించాలి, అదొకటి. తర్వాత మాకు పాంచజన్యము లాంటి తెల్లగా ఉన్న, పెద్దదిగా ఉన్న, పెద్ద ధ్వని కలిగిన, దానికి గుణాలు కూడా వీళ్ళే చెప్తున్నారు, రూపం కూడా వీళ్ళే చెప్తున్నారు. శంఖము అని అంటే ఏదో ఒక ఆకారంగా ఉన్నది ఇచ్చేస్తామంటే కుదరదు. ఇలాంటి గుణాలు, ఇలాంటి రూపము ఉన్న శంఖాన్ని మాకు ఇవ్వాలి, పాంచజన్యము. తర్వాత పరై అనే సాధనం ఇవ్వాలి. ఇది తెలుసుకోవాలండి. పరై అనే సాధనం ఇస్తానన్నారు కదా కృష్ణయ్య, వెళ్ళాలి. పరై అనే సాధనం ఇస్తానన్నారు కృష్ణయ్య, వెళ్ళాలి అని ప్రతి గోపికని లేపారు కదా. మనకి ఈ విషయం తెలిసిందే. పరై అంటే పెద్ద తప్పెట, అది మెడలో వేసుకుని ఆ 2 స్టిక్స్తో ఇలా ఇలా కొట్టుకుంటూ వెళ్తారు, ఆ శబ్దం చేసుకుంటూ వెళ్తారు. అది ఒక సాధనం. అది వీళ్ళింట్లో ఉందట. ఎవరింట్లో? శ్రీకృష్ణయ్య ఇంట్లో ఉందిట. అందువల్ల అది ఆయన ఇస్తానన్నారు అనే మిషతో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అసలు ఆ పరై అనే సాధనం అది ఇవ్వాలి అని చెప్పారు. అదొకటి ఓకే. తర్వాత ఇంకేమి ఇవ్వాలి? చాందిని ఒకటి కావాలి కృష్ణ. మంచు ఒకటి బాగా ఎక్కువగా ఉంది, మళ్ళీ మనం వెళ్ళేది కూడా నది ఒడ్డుకి కదా, అక్కడ ఇంకా ఎక్కువ చలిగా మంచుగా ఉంటుంది, ఇబ్బంది పడతాను, చాందిని ఒకటి కావాలి. సరే ఇస్తానన్నారు. ఆ తర్వాత ఇంకొకటి మాకు మంగళ దీపరేఖం, దీపం కూడా ఒకటి తీసుకెళ్తాం. ఆ దీపం కూడా ఒకటి తీసుకెళ్దాం, ఎందుకంటే కాంతి కొంచెం తక్కువగా ఉంది. మనం తెల్లవారుజామునే కదా పూజ చేసేది, దీపం లేకపోతే ఇబ్బంది పడతాం. అదేలాగా ఆ దీపాలు ఉన్నాయి కదా ఇంట్లో, తీసుకెళ్ళండి. అవి ఎలా కుదరదు, మనం వెళ్ళేది ఎక్కడికి? నది ఒడ్డున చేద్దాం కదా ఈ వ్రతం అనుకుంది. అక్కడ గాలి ఎక్కువ వస్తుంది కదా, గాలి ఎక్కువ వచ్చినప్పుడు దీపాలు ఏమవుతాయి? ఆ దీపాలు కొండెక్కుతాయి.
ఆ కొండ ఎక్కితే మళ్ళీ దానికి అగ్గిపెట్టి తెచ్చుకోవాలి, మళ్ళీ అస్తమానం ఒకళ్ళు కూర్చోవాలి అక్కడ. ఆ దీపాలు వద్దు, మరేం కావాలి? ఎప్పుడైనా ఏ గాలి వచ్చినా ఏమొచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉండే మంగళ దీపరేఖాం రంగరాజ మహిషిం అని చదువుతున్నాం కదా. అమ్మని పంపిస్తారా? అమ్మవారైతే ఆమె ఎక్కడ తిరుగుతుంటే అక్కడ కాంతి కళ రెండు వస్తాయి. అప్పుడు అసలు మాకు గాలి వచ్చింది, దీపం కొండ ఎక్కుతుంది, అసలు ఈ గోల ఉండదు, ఈ బాధ ఉండదు. అవునా? అదొకటి అలాగైపోయింది. తర్వాత మన అందరం కలిపి వ్రతం చేస్తున్నాము, వ్రత స్థలానికి వెళ్తున్నామని తెలియాలి కదా. అందువలన పెద్ద ధ్వజం ఒకటి కావాలి, జెండా. మనం ప్రతి ప్రోగ్రాం ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా ఓ జెండా పట్టుకుని వెళ్తుంటారు కదా. ఏంటి అని అంటే రామనామ స్తూపం తిప్పుతున్నారు, ఏంటి అని అంటే కాదు ఎవరో ఏదో ఆ దీనికోసం వచ్చారు, దానికోసం వచ్చారు, వాళ్ళ గుర్తులేమో పట్టుకొని తిరుగుతుంటారు కదా, వాళ్ళు వీళ్ళు అని తెలుసుకోవడానికి. అలానే మనం కూడా మాకు ఒక జెండా ధ్వజస్తంభం ఒకటి కావాలి, అదే ఇది ఒకటి కావాలి. సరే, తర్వాత ఇంకేం కావాలి? ఆ తర్వాత భజన పరులు కావాలి, మంగళగానం చేసేవాళ్ళు కావాలి, మంగళగానం చేసే భక్తులు భాగవతులు కావాలి అని చెప్పారు వీళ్ళు. మనం కూడా అవసరమే. పారాయణం ఏదో ఒకటి చేస్తున్నాంగా. ఈ అడిగే వాటిల్లో మనం ఏమన్నా అవసరం అవుతావా అని అనుకున్నాను చదువుతున్నప్పుడు. భక్తులు కావాలి అని అడిగారు, ఇక్కడ కొంచెం మనం పనికొస్తామేమో అనుకున్నాము. తర్వాత ఏంటంటే మంగళ గానం చేసేవాళ్ళు కావాలి అని అడిగారు. మంచి మంగళం అంటే శుభకరమైన పాటలు పాడేవాళ్ళు కావాలి, భజన పరులు కావాలి అని చెప్పి అడిగారు ఆండాళ్ళ గోపిక. సరే అన్నారు ఆయన. అన్నీ కూడా వీళ్ళు అడుగుతున్నవన్నీ కూడా ఇదిగా ఉన్నాయి, కానీ కూడా ఇవి ఇస్తాను అన్న తర్వాత మళ్ళా వేరే వేరే రూల్స్ పెడుతున్నారు వీళ్ళు, ఇలాగా ఉండాలి అని చెప్పి. తిరుపతిలో తిరుమల కొండ మీద స్వామివారు పుట్టలో ఉన్నప్పుడు ఈ గోవు వచ్చి పాలు ఇవ్వడం, ఆ తర్వాత గోవుల యొక్క కాపరి గొడ్డలితో కొట్టడం, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అలాగ జరిగినప్పుడట స్వామి ఒకసారి పిల్లలు ఎవరన్నా కొడితే మా అమ్మ నాన్న లేరనేగా నన్ను ఇప్పుడు కొట్టావు అని అంటారు చూసారా. అది పిల్లలు కొట్టుకునేటప్పుడు ఏదైనా జరిగినప్పుడు మా అమ్మ లేదనేగా అని అంటారు చూసారా. అట్లాగా మన శ్రీనివాసుడు ఆయన ఎప్పుడైతే గొడ్డలతో కొట్టారో, నాకు భజన పరులు భక్తులు కీర్తన చేసే వాళ్ళు లేరనేగా నన్ను కొట్టావు అని అన్నారట. ఆ టైంలో మనం లేవే అనిపిస్తుంది. స్వామి మేమేదో ఒకటి గానం చేస్తాం అని చెప్పడానికి. ఇక్కడ కూడా ఆండాళ్ళ గోపిక, మనం ఇక్కడ వెళ్తున్నాం కదా, వెళుతున్న వ్రతానికి మనకి ఈ మంగళగానం చేసేవాళ్ళు కావాలి కృష్ణ అని చెప్పి అడిగింది. ఆండాళ్ళ గోపిక ఏమేం కావాలి అని అడిగింది. ఇవన్నీ కావాలి అని అడిగింది. అమ్మని ఇచ్చేసేయమని చెప్తున్నారు, నీ దగ్గర ఉన్న శంఖం ఇచ్చేసేయమని చెప్తున్నారు, తర్వాత పరై అనే సాధనం ఇచ్చేసేయమని చెప్తున్నారు, చాందిని ఇవ్వమని చెప్తున్నారు. ఇలాగా ఒక్కొక్కటి అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన ఆలోచిస్తుంటే ఏమైంది అని అంటే, నువ్వు చెప్పావు కదా కృష్ణ అని మళ్ళీ చెప్పారు. ఏంటిదనంటే మనకి ఇది ఉంది కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈయనవన్నీ ఇచ్చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు అక్కడ? ఆయన ఒక్కళ్ళే మిగిలారు. ఇప్పుడు ఆయనకి అసలు ఆల్రెడీ ముందేం చెప్పుకున్నాం మనం, మణివర్ణ అని పిలిచారు, వాళ్ళ మీద వ్యామోహం ఉంది అని పిలిచారు కదా. ఆయనకేమో వాళ్ళ మీద వ్యామోహం ఉన్నది, ఇవన్నీనేమో వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏం కోరుకున్నారు? జనులందరికీ తెలియలాగున వ్రతం చేయడానికి సాధనాలు కావాలని చెప్తున్నారు, కానీ నీ దగ్గర ఉన్నవే కావాలంటున్నారు. ఏమని కోరుకుంటున్నారు? మాకు నువ్వే కావాలి అని కోరుకుంటున్నారు. మనలాంటి మనిషి, అవునండి, ప్రపంచంలో ఒకలాంటి పోలికున్న వాళ్ళు 7 ఉంటారని చెప్తున్నారు, మనలాంటి వాళ్ళం కాబట్టి. కానీ స్వామి లాంటి వాళ్ళు, మనకి పురుషోత్తముడు ఒక్కడే అని చెప్తున్నారు. ఆ పురుషోత్తముడి దగ్గర కొన్ని ఉన్నాయి,
ఆ కొన్ని కూడా ఒకటొకటే ఉన్నాయి, అవే కావాలంటున్నారు వీళ్ళు. అంటే ఏమని కోరుకుంటున్నట్టు వీళ్ళు? స్వామే కావాలని కోరుకుంటున్నారు. ఆయన అది అర్థం చేసుకోరా? ఆయన హృషికేశుడు కదా. ఇంకేం చెప్తారో చూద్దాం, ఇంకేం చెప్తారో చూద్దాం అని చెప్పి చెప్తున్నారు. దానికి వీళ్ళు ఇది చెప్పారనమాట. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిచ. చెప్తారు కదా, అన్ని ఆయనే చేస్తారు మనకి, అన్ని. స్వామి ఏదైనా సరే మనం అడిగితే చేయడానికి సిద్ధంగా ఉండే ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అంటే ఆయన ఇవ్వకుండా ఉంటారా? అలా ఏం కాదు కదా. అలానే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం, నీ ధర్మాలన్నీ ఎలా ఉన్నా సరే మామేకం శరణం రజ, నన్ను శరణు వేడిన వాళ్ళకి నేను మోక్షం ఇస్తానని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వే కావాలి అని కోరుకుంటున్నాం. ప్రాక్టికల్గా చూపించారు ఇక్కడ వీళ్ళు. మేము శిష్టాచారాన్ని పాటిస్తున్నామని చెప్పారు, తర్వాత మాకు కావలసినవి ఏంటో తెలిసినా నువ్వే కావాలి అని చెప్పారు. అప్పుడు నువ్వే కావాలి అంటే ఆ శ్లోకం ప్రకారం ఆయన ఇప్పుడు మోక్షం ఇవ్వాలి కదా. మోక్షం అంటే ఆయన దగ్గర ఉండాలని కదా. ఒకటి వదిలేసాం, మా పెద్దలని వదిలేసి ఇక్కడికి చేరాం. ఎక్కడికి చేరాం? నీ దగ్గరికి చేరాం. మాకు ఇంకొకటి కావాలి అని కోరుకుంటున్నాం. ఏం కావాలని? నువ్వే కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు ఆండాళ్ గోపికి. ఈరోజు స్వామి అన్నింటినీ కూడా పరిశీలించి ఇద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. ఆ ఇద్దామనే ఆలోచనని అమ్మవారితో కలిపి ఇవ్వమని చెప్తున్నారు కదా వీళ్ళు. రేపు అమ్మవారు మనకి, స్వామి ఏమి అనుగ్రహిస్తే అమ్మవారు మనకి ఎలాగిస్తారో రేపు తెలుసుకుందామని చెప్పి తెలియచేస్తూ నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ భగవానుకి, ఆండాళ్ గోపికకి, వికనసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, భాగవత గోష్ఠికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.